ఇరాన్ కొత్త సుప్రీం అయాతుల్లా అలీ ఖమేని కొడుకు మొస్తఫా ఖమేని ఒక గే అన్న విధంగా ప్రచారం జరుగుతుంది. దీనికి అమెరికాకి చెందినటువంటి సిఐఏతో పాటు మరికొన్ని గూఢాచార సంస్థలు కూడా ఇదే విషయాన్ని అయితే ధృవీకరిస్తున్నాయి. దీనికి అనేక కారణాలు. ప్రస్తుతానికైతే మొస్తఫా ఎక్కడైతే వైద్యం తీసుకుంటున్నాడో ఒక బంకర్లో, ఒక అత్యాధునికమైనటువంటి వైద్యశాలలో తీసుకుంటున్నాడో ఆ ఆసుపత్రిలో ఒక బంకర్ని ఏర్పాటు చేసి అక్కడ వైద్యం ఇస్తున్నారంట. అక్కడ కొంతమంది పురుషులతోటి కొంత లైంగిక సంబంధాలు పెట్టుకున్నాడు, వాళ్ళ నుంచి వ్యతిరేకత వచ్చింది అన్న విధంగా మాట్లాడుకుంటున్నాయి. అలాగే ఇతను గే అనడానికి, స్వలింగ సంపర్కుడు అనడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, అయాతుల్లా అలీ ఖమేని తన వారసుడిగా ఇతన్ని ప్రకటించకపోవడానికి ప్రధాన కారణం ఇదే. అతడు ఒక గే, పైగా అతని ప్రవర్తన కూడా వింతగా ఉంటుంది అని. ఇంకోటి ఏంటంటే, ఇతనికి 30 సంవత్సరాల వరకు పెళ్లి కాలేదు, పెళ్ళైన కొన్ని సంవత్సరాల వరకు పిల్లలు పుట్టలేదు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన గే కాబట్టి. మళ్ళీ లండన్ తీసుకెళ్లి రహస్యంగా ఆపరేషన్ చేయించాకనే తన భార్య గర్భం దాల్చింది, తర్వాత 3 పిల్లలు పుట్టారన్న విధంగా ఇప్పుడు అమెరికా గూఢాచార సంస్థ అయితే చెప్తోంది. ఇది కాకుండా ఆయన దగ్గర చాలామంది ఈ యొక్క విధానంలో కొంతమంది వ్యతిరేకించారు, కొంతమంది ఈయనకి సన్నిహితులుగా ఉన్నారు. ముఖ్యంగా తన స్నేహితుడితో పాటు ఆ ఇంట్లో పని మనిషి కూడా ఇతడితో స్వలింగ సంపర్కంలో పాల్గొన్నాడు అన్న విధంగా ఇప్పుడు ఈ గూఢాచార సంస్థలు అయితే చెబుతున్నాయి. దీన్ని చాలామంది కొట్టిపారేస్తున్నారు. కొంతమంది ఏమొచ్చేసి అది నిజమే, ఎందుకంటే అయాతుల్లా అలీ ఖమేని తనని వారసుడిగా, ముఖ్యంగా మొన్న అబ్రహాం రైసీ చనిపోయిన తర్వాత అధ్యక్షుడు, ఆ సమయంలోనే తన వారసుడిగా ఇతన్ని నియమించాలి. ఎవరిని? ఖమేని, మొస్తఫాని నియమిస్తే అప్పుడు బాగా ఉండేది. కానీ మొస్తఫాని ఎందుకు నియమించలేదు? పైగా తన యొక్క వీలునామాలో కూడా నా యొక్క వారసులు దీనికి వద్దు, అంటే రాజకీయ వారసులుగా వద్దు, ఈ యొక్క ఇరాన్కి అధ్యక్షులుగా వద్దు, సుప్రీంలుగా వద్దు అని రాశాడు. ఎందుకు అంటే తను గే కాబట్టి. లేకపోతే వారసత్వాన్ని ఎవరైనా వద్దు అనుకుంటారా, సుప్రీంలు వద్దు అనుకుంటారా అన్న విధంగా కూడా మాట్లాడుతున్నారు. దీన్ని కొంతమంది కొట్టిపారిస్తున్నారు, చాలామంది నమ్ముతున్నారు. అయితే కొంతమంది ఏమంటున్నారంటే ట్రంప్ దగ్గర తోటాలు అయిపోయి అందుకే ఇప్పుడు మాటల యుద్ధం చేస్తున్నాడు అన్న విధంగా కూడా మాట్లాడుకుంటున్నారు. ఇది శత్రువుని బలహీనపరచడానికి చేసినటువంటి ఒక కుట్ర అని కూడా కొంతమంది అనుకుంటున్నారు. కాకపోతే ఇందులో కొంత నిజము ఉండొచ్చు, కొంత అబద్ధము ఉండొచ్చు. ఏది అనేది మనం చెప్పలేము. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.